సరికొత్త హంగులతో నెల్లూరు రైల్వే స్టేషన్ ముస్తాబవుతోంది. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆధునిక సౌకర్యాలతో మరో 3 నెలల్లో స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. 50 ఏళ్ల నాటి గదులు ముందు భాగం పూర్తిగా మారిపోయి ప్యాలెస్ ను తలపించనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే స్టేషన్లో ఇక నుంచి ప్రయాణికులకు చక్కటి వాతావరణం ఏర్పాటు కానుంది. త్వరలో స్టేషన్ మొత్తం పచ్చదనంతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్కు 100 కోట్ల రూపాయలు కేటాయించడంతో స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎప్పటికే 75% పనులు పూర్తయ్యాయి. పచ్చదనం, గోడలకు అందమైన బొమ్మలు, 4 ప్లాట్ఫామ్లపై మొక్కలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో గ్రీన్ రైల్వే స్టేషన్గా మారనుంది. వర్షపు నీటిని వడిసిపట్టి ప్రయాణికులకు శుద్ధి చేసిన నీటిని అందించే అధునాతన ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో కాంతి వెలుగుల్లో రైల్వే స్టేషన్ కనిపించనుంది. బిఫోర్ 1 ఇయర్ అయితే చాలా క్లమ్జీగా దీనిగా ఉండేది. ఇప్పుడైతే బాగా ఎస్టాబ్లిష్ చేసి 2 ఇవి కట్టించి ప్లాట్ఫామ్స్ కూడా పెంచారు కాబట్టి పాసెంజర్స్ కి అయితే బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. అంతా అయిపోయిన తర్వాత ఒక లుక్ వచ్చిన తర్వాత ఈ రీజన్ చెన్నై టు విజయవాడ రీజన్ లో ఇది ఒక పెద్ద స్టేషన్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి కూడా ఈ రైల్వే స్టేషన్ చూస్తున్నాను. లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వర్క్స్ జరుగుతున్నాయి. డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది. ప్యాసింజర్స్ కి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా కొత్తగా ఆలోచించి ఏవైతే ఫుట్ పాత్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, ఎలివేటర్స్ కానీ వీటిని ప్రొవైడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓల్డ్ పీపుల్ కి వీల్ చైర్ ఫెసిలిటీ ఇవి ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా రన్ అవుతున్నాయి. నెల్లూరు రైల్వే స్టేషన్లో 130కి పైగా రైళ్లు నిలుస్తాయి. ఈ స్టేషన్లో సరికొత్త టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫామ్ వద్దకు వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ టన్నెల్ను అద్భుతంగా నిర్మాణం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో నిర్మాణం జరుగుతోంది. ప్యాలెస్ ను తలపించేలా రైల్వే స్టేషన్ ముఖద్వారం, మొదటి అంతస్తులో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. 3 నెలల్లో పనులు పూర్తయితే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. గతంలో రైల్వే స్టేషన్ చిన్నదిగా ఉంది, ఇప్పుడు పెద్దదయ్యింది. ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. రూములు గీములు అన్ని చాలా ఇదిగా కట్టున్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఒక 3 నెలల తర్వాత చూడండి ఎలాగుంటుందో. ఇంతకు ముందర ఏం లేదు సార్, ఒకటే వేవ్ ఉంది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఉంది, ఇప్పుడు వేవ్ ఉంది, బ్రిడ్జి ఉంది, అన్ని బాగుంది ఇప్పుడు రైల్వే స్టేషన్. నెల్లూరు రైల్వే స్టేషన్ పోల్చుకుంటే ప్లాట్ఫామ్ ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అంటే బయట కూడా మొత్తం మారుస్తున్నారు. అప్పుడైతే 1వ నెంబర్ నుంచి 4వ నెంబర్కి వచ్చేదానికి స్టెప్స్ ఎక్కి మారి రావాల్సి వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు కింద అండర్ గ్రౌండ్ నుంచి 1వ నెంబర్ నుంచి 4వ నెంబర్కి ఒకటే అండర్ గ్రౌండ్ సబ్వేలో ఒకటే ఇదిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. రెస్ట్ హౌస్ కానీ ఇంకా అన్ని అభివృద్ధి జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా పనులు అనేది కూడా ఆపకుండా పనిచేస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్ ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేసి నూతన రైల్వే స్టేషన్ను అందించాలి అని ప్రయాణికులు కోరుతున్నారు.